మన ఆలోచనలకు చాలా శక్తి ఉందని పెద్దలు అంటారు, మీకు తెలుసా? దీనికి కారణం ఏమిటంటే మనం ఏదైతే గతంలో ఆలోచించామో ప్రస్తుతం దానిని మనము ఇప్పుడు అనుభవిస్తున్నాము. ప్రస్తుతం ఏమి ఆలోచన చేస్తామో అదే మనం భవిష్యత్తులో అనుభవిస్తాము. దీనిని బట్టి మనకు అర్థం అయ్యింది ఏమిటంటే ఎక్కువ ఆలోచిస్తే మనకున్న శక్తిని చాలా కోల్పోతారు. మనకి మంచి లేదా చెడు జరిగినా అది మన ఆలోచన ద్వారానే, దానికి ఏ ఇతర వ్యక్తులు కారణం కాదు. కృష్ణుడు కూడా భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నారు. దీనికి మన భావం ఎలా ఉంటుందో మన ఆలోచనలు కూడా అలానే ఉంటాయని అర్థం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ ద్వారా యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని పంపిస్తుంది. దీని ద్వారా మాకు ఎంతో సపోర్ట్ చేసినట్లయి ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.